సంఖ్యాకాండము 33:40 నుండి. అప్పుడు దక్షిణ దిక్కున కనాను దేశమందు నివసించిన అరాదు రాజైన కనానీయుడు ఇజ్రాయేలీలు వచ్చిన సంగతి వినెను. వారు హోరు కొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి, సల్మానాలో నుండి బయలుదేరి పూనోనులో దిగిరి, పూనోనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి, ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్ద ఉన్న ఇయ్యే అబేరాములో దిగిరి, ఇయ్యే అబారీములో నుండి బయలుదేరి దీబోను గాదులో దిగిరి, దీబోను గాదులో నుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి, అల్మోను దిబ్లాతాయిములో నుండి బయలుదేరి నెబో ఎదుట అబారీము కొండలలో దిగిరి, అబారీము కొండలలో నుండి బయలుదేరి ఎరుకో దగ్గర యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి. ఈ మోయాబు మైదానంలో దిగినప్పుడే మరి అంటే బాలాకు రాజు ఏం చేస్తాడు, బిలాంను పిలిపిస్తాడు వీరిని శపించమని కదా. ఈ మోయాబు మైదానములోనే మోయాబు స్త్రీలు మరి వీరిని విగ్రహారాధనకి జారత్వానికి ప్రేరేపించి పాపము చేసినట్లుగా మరి అక్కడ చాలామంది తెగులు చేత చనిపోయినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. వారు మోయాబు మైదానములలో బెత్యే షిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీము వరకు యోర్దాను దగ్గర దిగిరి. ఎరికో యొద్ద అనగా యోర్దానికి సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలులతో ఇట్లనము, మీరు యోర్దానును దాటి కనాను దేశమును చేరిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములన్నిటినీ పాడు చేసి ఆ దేశంలో స్వాధీనపరుచుకొని దానిలో నివసింపవలెను. ఏలయనగా దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చితిని. మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశంలో స్వాస్థ్యములుగా పంచుకొనవలను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యం ఇవ్వవలను. ఎవని చీటి ఏ స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలను. అయితే మీరు మీదట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ పక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశముల మిమ్మును బాధ పెట్టెదరు. మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పుము. అక్కడ తర్వాత అహరోను చనిపోయిన తర్వాత అక్కడ నుంచి వారు మోయాబు ప్రాంతానికి వస్తారు. ఆ మోయాబు దగ్గర నుండి వాళ్ళు ఈ అమోరీల దేశాన్ని, బాషాను దేశాన్ని అంతా కూడా స్వతంత్రించుకుంటున్నారు. యోర్దాను దగ్గర ఇక యోర్దాను దాటి కనానుకి వెళతారు అనగా మోషే ద్వారా ఏమని సెలవిస్తూ ఉన్నాడు 52వ వచనంలో, ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుటి నుంచి వెళ్ళగొట్టండి, వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలములను పాడు చేసి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని అందులో ఉండాలి. ఇప్పుడు వీళ్ళు వెళ్ళే కనాను దేశంలో ఆల్రెడీ కనానీయులు ఉన్నారు. అక్కడ ముఖ్యమైన జాతుల వాళ్ళు 10 జాతుల వాళ్ళు ఉన్నారు. కానీ బలమైన జాతుల వాళ్ళు ఒక 7 జాతులు, అందులో బలమైన వాళ్ళు ఒక 7 జాతుల వాళ్ళు. కాబట్టి మరి వారందరూ కూడా విగ్రహారాధికులుగా ఉన్నారు. వాళ్ళే ఇళ్ళు కట్టుకున్నారు, వాళ్ళే పొలాలు వేసుకుంటున్నారు, వాళ్ళ దేశాన్ని. ఎందుకంటే కనాను ఇజ్రాయేలుకు మరి దాసుడైతాడు అని ఎక్కడ వాగ్దానం చేశాడు దేవుడు? ఆదికాండంలో నోవహు కుమారులు, నోవహు చెప్తాడు కదా, షేము, హాము, యాపెతు కదండి. అయితే ఈ కనాను ఏం చేస్తాడు? ఈ కనాను వంశం ఎవరిల నుంచి అయితే వచ్చిందో నోవహు దిగంబరిగా ఉండడం చూసినప్పుడు మరి తన అన్నలకు చెప్పాడు. కాబట్టి కనాను ఏమైపోయాడు? ఇప్పుడు దాసుడిగా అయిపోయాడు. ఇప్పుడు ఇవి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా వచ్చి ఏం చేయాలి? వీళ్ళంతా కూడా ఇజ్రాయేలు ప్రజలంతా ఎవరు? షేము సంతానం, యాపెతు సంతానం. వీళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడు ఈ హాము సంతానమైన కనాను వాళ్ళని వెళ్ళగొట్టాలి. వాళ్ళని వెళ్ళగొట్టి దాసులుగా చేసుకోవాలి. వాళ్ళంతా కూడా విగ్రహారాధికులుగా ఉన్నారు. కాబట్టి ఆ విగ్రహారాధికులుగా ఉన్న వారిని ఏం చేయాలి? ఆ ప్రతిమలను నాశనము చేసి వారి విగ్రహాలని నశింపచేయాలి. ఉన్నత స్థలములను, ఆ బలిపీఠాలన్నిటిని కూడా పాడు చేసేయాలి. అంటే వారికి సంబంధించింది ఏది అక్కడ ఉండడానికి వీలు లేదు. దేవుడు దేశాన్ని ఇచ్చాడు, ఇండ్లు ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు. కానీ వారికి సంబంధించినవి మాత్రము, వారి యొక్క దేవుళ్ళకి సంబంధించినవి మాత్రం మాత్రం అక్కడ ఉండడానికి వీలేదు. ఆ బలిపీఠాలు కానీ, విగ్రహాలు కానీ, ఆ బొమ్మలే కానీ అన్నిటినీ కూడా ఏం చేయాలి? పాడు చేయాలి. పాడు చేసి మీరు స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనపరుచుకుని అందులో నివసించాలి. ఏం చేయాలి చెప్పండి? స్వాధీనపరుచుకుని అందులో నివసించాలి. ఎందుకంటే దేవుడైన యెహోవాను మరి వీరు ఆరాధించే వారిగా ఉన్నారు. ఏలయనగా దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు ఆ దేశాన్ని ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు
వీళ్ళ దేశం కాబట్టి ఇప్పుడు వీళ్ళకి నచ్చినట్టుగా మరి వీరు ఉండాలి. దేవుడు చెప్పినట్టుగా ఆ దేశాన్ని వారు మార్చుకోవాలి. కాబట్టి అక్కడ ఉన్న మరి ఆ ప్రతి విధమైన విగ్రహారాధనని వారు అంటే సమూలంగా పాడు చేయాలని చెప్పాడు. ఎందుకంటే ఆ దేశాన్ని వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అక్కడ వారు దానిని స్వతంత్రించుకుంటారు. అది వారి దేశస్తు అంటే ఆ ఇజ్రాయేల్ దేశం వరకు సరిపోయింది. మరి ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాం? ఉండేదే వేరే ఇతర దేశాలలో. కాబట్టి చాలామంది ఆ వాక్యాన్ని పట్టుకొని మరి తప్పుగా బోధించేవారిగా ఉంటూ ఉన్నారు. మనం ఉండేదే మరి ఇతర దేశస్తుల మధ్యలో కాబట్టి మనం చాలా జ్ఞానము కలిగి మరి మనం ఉండేవారిగా ఉండాలి. కాబట్టి ఏమంటున్నారు అక్కడ? ఆ విగ్రహాలని, పోత విగ్రహాలని, ఉన్నత స్థలాలని పాడు చేసి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో మీరు నివసించండి. ఈ వంశాల చొప్పున మీరు చీట్లు వేసి ఆ దేశాన్ని స్వాస్థ్యాలుగా పంచుకోవాలి. ఎక్కువ మందికి, ఏ కుటుంబానికి ఎక్కువ మంది ఉంటారో వారికి ఎక్కువ స్వాస్థ్యం, తక్కువ జనాభా ఉంటే తక్కువ స్వాస్థ్యం ఎవరికి. ఎందుకంటే జనసంఖ్యను బట్టి మరి అక్కడ స్వాస్థ్యం ఇవ్వాలి. మరి ఎవరి చీటి ఏ స్థలము మీద పడితే వారికి అదే స్థలం అంట. అందుకనే చీటి వేసినప్పుడు కూడా అది దేవుని చిత్తానుసారంగా పడుతుంది కదండి. పొరపాటున ఇప్పుడు ఎక్కువ మంది జనసంఖ్య ఉన్న వాళ్ళకి తక్కువ స్వాస్థ్యం మీద పడుతుందా? అసలు పడే అవకాశమే ఉండదు. అందుకనే చీట్లు ఒడిలో వేయడం అనేది ఎవరి వశంలో ఉందంట? యెహోవా వశం. చదివిపించే కదా సామెతలలో, చీట్లు వేయబడినప్పుడు అవి ఎక్కడ పడాలి అనేది కూడా యెహోవా వశములో ఉంది. కాబట్టి ఎక్కువ జనసంఖ్య ఉన్న కుటుంబాలకి ఎక్కువ స్వాస్థ్యము, తక్కువ సంతానము ఉన్న వారికి తక్కువ స్వాస్థ్యాన్ని దేవుడు వారికి అక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రుల గోత్రముల చొప్పుననే వారికి స్వాస్థ్యాలు ఇచ్చారు. అయితే ఖచ్చితంగా ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టాలి. ఎవరిని వెళ్ళగొట్టాలి? ఆ దేశ నివాసులని, అక్కడ ఉన్న వారిని తరిమి కొట్టేయాలి. వారు ఆ దేశంలో ఉండడానికి వీల్లేదు. వాళ్ళతో పాటు మీరు ఉండడానికి వీలు లేదు. అందుకనే వాళ్ళందరినీ వెళ్ళగొట్టండి. వారి ఇండ్లు, వారి పొలాలని మరి మీరు స్వాస్థ్యంగా స్వాధీనం చేసుకోండి. ఒకవేళ మీరు వెళ్ళగొట్టకపోతే ఎవరినైతే ఉండనిస్తారో ఏం జరుగుతుందంట? వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలోనే మిమ్మల్ని కదండి. అంటే వారి పోనీలే అని మనం పొరపాటున జాలి చూపిస్తే కదండి. మనకి జాలి, కనికర, దయం చాలా ఉంటుంది. కానీ ఎక్కడ చూపించాలి, ఎక్కడ చూపించొద్దు దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, పాపము విషయంలో, లోకము విషయంలో మనము జాలి, కనికరము, దయ కలిగి ఉండొద్దు. లోకాన్ని తరిమి కొట్టాలి, పాపాన్ని తొలగించుకునే విషయంలో అయ్యో పాపమని మనం అంటే గనక మనం ఏమైపోతాం? ఆత్మీయ జీవితంలో మనం పడిపోయే వారిగా ఉంటాం. అక్కడికి వెళ్ళాక కనాను అనే ఒక్కరు కూడా ఆ దేశంలో ఉండడానికి వీల్లేదు. ఎవరైనా బతిమిలాడారనుకో పొరపాటున, అయ్యో నాకు భర్త లేడు, పిల్లలే ఉన్నారు, జాలిపడి ఉండనిచ్చారనుకో ఏమైపోద్దంట? కళ్ళల్లో ముళ్ళలాగా ఉంటారంట. వాళ్ళు ఎలాగుంటారంట? కళ్ళల్లో ముళ్ళలాగా. అంటే ఇక్కడ కనానీయులు, అక్కడ కనాను దేశంలో ఉన్న ఆ జాతుల వాళ్ళని నేను ఇంతకు ముందు మీకు 3 రకాలుగా బోధించా. మిద్యానీయులు ఏమని చెప్పా? శరీరము, లోకము, అంతే. అపవాది కదండి. అంటే శరీర కార్యాలు, లోకాశలు, అపవాది. వారిని పొరపాటున మనం ఉండనిచ్చామనుకోండి, పోనీలే నా శరీరం కదా, ఈ ఒక్క బలహీనతే నాలో ఉంది, పోనీలే అని దాన్ని ఉంచుకున్నామనుకోండి, ఏమైద్ది? ఆ బలహీనతే మనల్ని కుచ్చి మన కళ్ళను పొడి చేస్తుంది కదండి. ఆ బలహీనత మన కళ్ళను పొడవక మునిపే మనం ఏం చేయాలి? ఆ శరీర కార్యాలు, అవయవాలలో ఉన్న భోగెచ్చలు, అంటే ఈ యొక్క కనాను జాతుల వారు ఎవరంటే శరీర కార్యాలు, లోకాశలు, దురాశలు, అపవాది. వాటికి సంబంధించింది ఏదైనా కూడా మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. దాన్ని వెళ్ళగొట్టాలి. ఐగుప్తు నుండి దేవుడు మనందరినీ విమోచించాడు. ఇప్పుడు మనలో ఉన్న ఐగుప్తుని ఎవరు వెళ్ళగొట్టాలి? మనమే వెళ్ళగొట్టుకోవాలి. మనలో ఉన్న దురాశలను ఎవరు వెళ్ళగొట్టాలి? మనమే వెళ్ళగొట్టాలి. మనలో ఉన్న శరీరాశలను ఎవరు వెళ్ళగొట్టుకోవాలి? అవునా? స్వాధీనం చేసుకుని అందులో ఉండండి అంటున్నాడు. దేన్ని స్వాధీనం చేసుకోవాలి? మన దేహాన్ని, మన మనస్సుని మన స్వాధీనంలో ఉంచుకోవాలి. ప్రాకారము లేక పాడైపోయిన పురం ఎంతో తన మనస్సుని
అణుచుకోలేని వాడును అంతే. అంటే మన మనస్సుని మన స్వాధీనంలో ఉంచుకోవాలి, మన కోరికలని మన స్వాధీనంలో ఉంచుకోవాలి, మన ఆశలే కానీ ఆలోచనలే కానీ ఏదైనా సరే ప్రతిదీ కూడా మన స్వాధీనంలో ఉండాలి. ఏ స్వాధీనంలో ఉండాలి? అయ్యో పొరపాటున అనేసానండి, పొరపాటుని పని చేసేసానండి, చేసేయన్నీ చేస్తాం. మళ్ళీ ఏమంటాం? మన స్వాధీనంలో మనం లేకపోతే అపవాది ఇలాగే పొరపాట్లు చేపిస్తుంది. అది మనల్ని ఏమైపోయి కూర్చుతూ ఉంటుంది? శూలంలా కూర్చుతూ ఉంటుంది, కళ్ళల్లో ముండ్లుగా కూర్చి ఆత్మీయ జీవితంలో మనల్ని నాశనం చేసేస్తుంది. ఆత్మీయ జీవితంలో మనల్ని నాశనం చేస్తుంది. అందుకనే కనానుకి మీరు వెళుతున్నారు, అక్కడ ఉన్న వారందరినీ వెళ్ళగొట్టండి. ఒక వాగ్దానము, దేవుని ఒక వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి, ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలి అంటే మనలో ఉన్న కణాలను వెళ్ళగొట్టాలి. మనం ఎవరిని వెళ్ళగొట్టాలి? మనలో ఉన్న కణానీయులని మనము వెళ్ళగొట్టాలి. మనలో ఉన్న 7 పాపాలు, 7 జాతుల వాళ్ళు కదండి. దేవునికి అసహ్యమైనవి, ఆయనకి హేయమైనవి 6 కలవు, అసహ్యమైనవి 7 కలవు అని ఉంది. ఆ 7 పాపాలు, భయంకరమైన ఆ శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇంకా వాటి ఏమంటారు, మిగిలిన సంతానం కూడా ఉన్నారు, కానీ ప్రమాదకరమైనవి 7 ఉంటాయి. వాటన్నిటిని కూడా ముందు మనలో నుండి ఏం చేయాలి? అసహ్యమైన ఆ హేయ విగ్రహాలని తీసి బయట పడవేసేయాలి. ఆశా యొక్క జీవితంలో, రాజ్యంలో ఏం జరిగింది? ఆ హేయమైన విగ్రహాలను వాళ్ళు ఉంచడం ద్వారా సకల విధములైన బాధల చేత దేవుడు వారిని శ్రమ పెట్టాడు. ఎప్పుడైతే మరి ప్రవక్త వచ్చి వారిని గద్దించారో, మీరు ధైర్యం వహించండి, మీ కార్యం సఫలమవుద్ది అని చెప్పినప్పుడు వారు ధైర్యం తెచ్చుకొని ఆ హేయమైన విగ్రహాలను ఎప్పుడైతే తీసివేసేశారో అప్పుడేం జరిగింది? దేవుడు వారికి సహాయం చేశాడు, సమాధానమును, శాంతిని, నెమ్మదిని వారికి దయచేశాడు. అంటే దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోవాలి, స్వతంత్రించుకోవాలి అంటే హేయమైన విగ్రహాలు మనలో ఉండడానికి వీలు లేదు. మీరు కనానుకు వెళుతున్నారు, దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళ్తున్నారు. ఆ వెళ్ళేటప్పటికి అక్కడ ఏది కూడా హేయమైనవి ఉండడానికి వీలు లేదు. ఒకవేళ అవి ఉంటే ఆ కనానీయులు ఉండి వారిని ఏ రకంగా అయితే మరి విగ్రహారాధనకి, పాపానికి ప్రేరేపిస్తారో, మనలో ఉన్న ఈ కనానీయులు అనే ఈ శరీరాశలు, దురాశలు, లోకాశలు మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? పాపానికి నడిపించేవిగా ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క దీవెనలు, వాగ్దానాలను మనము పొందుకోలేకపోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆశీర్వాదాలు, దీవెనల వచనాలని మనం ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నాం, ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతున్నామంటే మనలో ఉన్న కణానుని వెళ్ళగొట్టలేకపోతున్నాం. మనలో ఉన్న కణాను అనే శరీరాశలని, నేత్రాశని, లోకాశలని మనం ఏం చేయలేకపోతున్నాం? ఈ ఒక్కటే కదా అని ఆ ఒక్కదాన్ని ఉంచుకుంటున్నాం. మన ప్రతి ఒక్కరిలో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతను మనం ఏం చేసుకుంటున్నాం? ఉంచి, పెంచి, పోషించుకుంటూ ఉంటాం. మళ్ళీ ఏం చేస్తాం? ఉంచుకొని, పెంచుకొని, పోషిస్తూ ఉన్నాం. అందుకనే వాళ్ళు మిమ్మల్ని బాధ పెడతారు. ఈరోజు ఆత్మీయ జీవితంలో నిన్ను బాధ పెట్టేది ఏదైనా సరే ఏం చేయాలా? హింసకి వాళ్ళు నిన్ను బాధ పెట్టేలోపు నువ్వేం చేయాలి? తరిమి కొట్టే వాళ్ళని. ఆ బలహీనత నిన్ను ఆత్మీయ జీవితంలో పడవేయడానికి ముందుగానే నువ్వేం చేయి? ఆ బలహీనత పైన నువ్వు జయాన్ని పొందుకో. ఆ బలహీనతను తరిమి కొట్టేయి, ఆ బలహీనతను వెళ్ళగొట్టేసేయి. చూడండి, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 34-35 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 106, 34, 35. ఏం చేశారంట? అన్ని జనులు దేవుడు అంతగానం ఆజ్ఞాపించాడా? మీరెళ్ళి వాళ్ళని వెళ్ళగొట్టండి, వెళ్ళగొట్టండి, వెళ్ళగొట్టండి. వాళ్ళు ఉంటే మీ కళ్ళంలో ముళ్ళులాగా ఉంటారు, మీ పక్కన శూలంలాగా ఉంటారు, మీ ఆత్మీయ స్థితిని పాడు చేస్తారు అని అంత చెప్పినా కొద్దిమంది జాలిపడి ఉంచేశారంట. ఏం చేశారు చెప్పండి? కొద్దిమంది జాలిపడి ఉంచేసి యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను. ఈరోజు చాలామంది దగ్గర 90% మంది క్రైస్తవులలో మనలో ఉన్న ఆ హేయ విగ్రహాలను నాశనం చేయలేకపోతున్నాం.
ఆ అన్ని జనులని మనం వెళ్ళగొట్టలేకపోతున్నాం, లోకానుసారమైనవి వెళ్ళగొట్టలేకపోతున్నాం, నాశనం చేయలేకపోతున్నాం. ఆ నాశనం చేయకపోవడం ద్వారా ఏం జరిగింది? అన్ని జనులతో సహవాసము చేసి ఏం నేర్చుకున్నారు చెప్పండి? అసలు వాళ్ళని వెళ్ళగొట్టండిరా బాబు అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ రకంగా వీళ్ళు చేయడం నేర్చుకున్నారంట. లోకం నీలో ఉన్న లోకాశని వెళ్ళగొట్టండి అంటే మనం ఏం చేస్తున్నాం? లోకంతో స్నేహం చేసి వారు చేసిన క్రియలని మనం చేస్తున్నాం. మనలో ఉన్న శరీరాశలను వెళ్ళగొట్టండి అంటే ఆ శరీరాశలను వెళ్ళగొట్టకుండా లోకంలో శరీరానుసారంగా ప్రవర్తించే వాళ్ళని చూసి వాళ్ళు చేస్తున్నారుగా, మనం చేస్తే తప్పేంటి అని మనం కూడా అవి చేసేవారిగా ఉంటా ఉన్నాం. అన్యజనులని ఎందుకు దేవుడు వెళ్ళగొట్టమన్నాడు, వారితో ఎందుకు సహవాసం చేయవద్దన్నాడు అంటే వారి క్రియలను మనం నేర్చుకుంటాం. మనం యేసు ప్రభు గురించి మనం వాళ్ళకి చెప్పకపోగా మనం ఏం చేస్తాం? మా దేవుని గొప్పతనం ఇంత అండి, ఎర్ర సముద్రం నుంచి మమ్మల్ని ఎట్లా విడిపించాడు, ఐగుప్తు నుంచి ఎలా విడిపించాడు చెప్పి వాళ్ళని మార్చారా? వీళ్ళు చెప్పి వాళ్ళని మార్చారా? వాళ్ళే వీళ్ళని మారుస్తారు, వాళ్ళే వీళ్ళని మార్చేవారిగా ఉంటారు. అందుకని నీ ఆత్మీయ స్థితి పాడు కాకుండా నీ ఆత్మీయులతోటే సహవాసం చేయాలి. అన్యజనులతో ఈ లోక సంబంధులతో మనం సహవాసం చేస్తే వాళ్ళకి గురి లేదు, గమ్యం లేదు, ఒక ప్రయాణ పద్ధతి వాళ్ళకి తెలవదు. మనకు ఒక గురి ఉంది, ఒక గమ్యం ఉంది, మనకు ఒక కాపరు ఉన్నాడు, మనం నడిచే విధానం వేరు, మన పద్ధతులు వేరు, మన ఆలోచనలు వేరు, మన నడిపింపు వేరు. మనం గురి వద్దకు వెళ్ళాలి. ఆ గురి లేని వాళ్ళతో మనం సహవాసం చేస్తే మనం కూడా గురి లేని వాళ్ళుగా, గాలికి ప్రయాసపడ్డట్టుగా ప్రయాసపడేవారిగానే ఉంటాం. అందుకనే ఎవరితో? లోకముతో, లోక స్నేహము దేవునితో వైరం అంటున్నాడు. ఈ లోకములో అన్యజనులతో మనం సహవాసం చేయొద్దు, వాళ్ళని వెళ్ళగొట్టండి అని దేవుడు అంటే వీళ్ళు సహవాసం చేసి ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ క్రియలను వీళ్ళు ఏం చేశారంట? నేర్చుకున్నారు. బైబిల్ చదవడం నేర్పించట్లా, బైబిల్లో మాటలు చెప్పట్లా, మరి దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేశాడని పాటలు నేర్పించట్లా, వాళ్ళవి మనం నేర్చుకుంటాం, మన వాళ్ళకి నేర్పం. అందుకనే చాలా జాగ్రత్త కలిగి మనం ఏం చేయాలి చెప్పండి? ఈరోజు ఇంతమంది అన్యజనులు ఉన్నారు కదా మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనం వాళ్ళ మాటలు వింటున్నామా, వాళ్ళు మన మాట వింటారా చెప్పండి? మనమే తొందరగా నేర్చుకుంటాం, అవి మనమే తొందరగా నేర్చుకుంటాం వాళ్ళ మాటలు విని. అందుకనే దేవుడు ఏం చెప్పాడు? మన ఆత్మీయ జీవితం పాడు కాకుండా, నశించిపోకుండా మనం వారితో సహవాసం చేయకుండా. ఆ దినమున ఇజ్రాయేల్ ప్రజలు అలాగే చేశారు. వారి విగ్రహాలకి పూజ చేశారు, అవి వారికి ఊరిగా మారిపోయినాయి. ఈరోజు మనము ఆ విగ్రహారాధన చేయకపోయినా మరి అటువంటి అన్య జనుల క్రియలు మనం నేర్చుకొని చేయడం ద్వారా మరి అవి మన ఆత్మీయ జీవితాలలో ఎలాగుంటున్నాయంట? కళ్ళలో ముళ్ళలాగా, ప్రక్కన శూలల్లాగా ఉండి మన ఆత్మీయ జీవితాన్ని బాధపడుతున్నాయి. ఇప్పుడు ఆత్మీయ జీవితం మనకు ఎందుకు కష్టమవుతుంది? అటు సగం ఇటు సగం, 2 గుర్రాలపైన సవారీ చేస్తున్నాం. ఎటు చెప్పండి? 2 గుర్రాలపైన సవారీ చేస్తున్నాం. ఇటు లోకం అనే గుర్రము, ఇటు ఆత్మీయ జీవితం, ఇటు శరీరానుసారమైన జీవితము, ఇటు ఆత్మానుసార 2 గుర్రాలపైన సవారీ చేస్తే ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి మనకి ప్రయాణం. అందుకనే క్రైస్తవ జీవితం అంటే బాబో ఇంత కష్టమా, ఒకటి విడిచిపెట్టేయాలి, ఒకటి దాన్ని వెళ్ళగొట్టేయాలి. ఒకదాన్ని పూర్తిగా వెళ్ళగొట్టేసి మన గురి వైపు, మన గమ్యం వైపు, మన కాపరి నడిపించిన మార్గంలో పరిగెత్తుతూ ఉంటుంటే ఒక గుర్రం పైన ఎంత స్పీడ్గా పరిగెడతాం చెప్పండి మనం. ఆత్మీయ యాత్రలు ఇంకెందుకు వెనక్కి లాగడానికి ఇంకొకటి లేదు కదా మనకి, వెనక్కి లాగడానికి ఇంకొకటి లేదు. కాబట్టి ఆ దినమున అన్యజనులను వెళ్ళగొట్టమన్నాడు దేవుడు. ఆ లోక సంబంధమైనది కానీ, శరీర సంబంధమైనవి కానీ మనము కొట్టకపోతే అవి మనల్ని ఏం చేస్తాయంట? మన హృదయంలో దూరి మనకి నేర్పిస్తూ ఉంటాయి. ఇలా చేస్తే తప్పేముంది, అలా చేస్తే తప్పేముంది, ఆ వాక్యానుసారంగా కొన్ని విషయాలలో మన సర్దుబాట్లు చేసుకుంటే తప్పేముంది అని మనకి నేర్పించి వాటి ప్రకారం చేయిస్తూ ఉంటుంది మనల్ని. కాబట్టి ఎటువంటి శరీర ఆశలు కానీ, కోరికలు కానీ, లోకాశలు కానీ, నేత్రాశలు కానీ మరి మనలో ఉండకుండా వాటిని సమూలముగా వెళ్ళగొట్టాలి, పాడు చేసేయాలి, వాటిని నాశనం చేసేయాలి. పాడు చేయాలి, నాశనం చేసేయాలి, స్వాధీనం చేసుకోవాలి. 3 విషయాలు. వాటిని పాడు చేయాలి, నాశనం చేయాలి, మళ్ళీ ఎన్నటికీ అవి రేపి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయకుండా అవి మన స్వాధీనంలో ఉండాలి. మనం ఎవరి స్వాధీనంలో ఉన్నాం? శరీరం స్వాధీనంలో ఉన్నామా, ఆత్మ స్వాధీనంలో ఉన్నామా? ఆత్మను బట్టి విత్తుతున్నామా, శరీరాన్ని బట్టి విత్తుతున్నామా? కదా,
శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నామా, ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్నామా? ఆత్మానుసారంగా, ఆత్మ చేత నడిపించబడితే దేవుని కుమారులంగా ఉంటాం. ఆత్మ చేత నడిపించబడుతున్నామా, శరీరం చెప్పిన మాట విని దాని ప్రకారంగా మరి మనము నడిపించబడతా ఉన్నామా? కాబట్టి ఒకవేళ మీరు కనుక వారిని వెళ్ళగొట్టకపోతే అవి శూలాలుగా మీ కళ్ళల్లో ముండ్లగా ఉండడమే కాదు, చివరిగా ఏం మాట చెప్తున్నాడు చూడండి, మరియు నేను వారికి చేయదలించినట్లు ఏమంటున్నాడు చివరి మాట, వారిని మీరు వెళ్ళగొట్టాలి. వెళ్ళగొట్టకపోతే వారి మీదికి రావాల్సిన ఉగ్రత శిక్ష ఏదైతే ఉంటుందో, వారికి ఏమేమి చెయ్యాలి, ఎటువంటి శిక్ష వేయాలి అని దేవుడైతే అనుకున్నాడో అవన్నీ ఎవరి మీదకి వస్తాయంట? మన మీదకి వస్తాయంట. అవన్నీ ఎవరి మీదకి వస్తాయి? ద్వితీయోపదేశ కాండము 28:6 చదవండి. ద్వితీయోపదేశ కాండము 28:28. ఆ 63 అండి, 6 కదా, 63 63 వచనం. మొదటిది ఏమంటున్నాడు? కనానుని వాగ్దానాలను మన జీవితంలో దయచేసి, ఆశీర్వాదాలని, ఆయన యొక్క దీవెనలను మన జీవితంలో దయచేసి మేలు చేయడానికి, మనల్ని విస్తరింప చేయడానికి దేవుడు మన విషయంలో ఎంతగా సంతోషిస్తాడో, వాటిని వెళ్ళగొట్టకపోతే, వాటిని తరిమివేయకపోతే, ఇప్పుడు చదవండి. అట్లు మిమ్మల్ని నశింపచేయుటకును మిమ్మును సంహరించుటకును యెహోవా సంతోషించును కనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములో నుండి పెళ్ళగింపబడుదువు. చూడండి, ఈరోజు ఇజ్రాయేలు ప్రజలు చాలామంది ఆ దేశాన్ని విడిచి, ఆ దేశంలో ఉండకుండా ఇతర దేశాలకి పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? వాళ్ళు ఇప్పుడు మనం 106వ కీర్తనలో చదువుకున్నాం. దేవుడు వెళ్ళగొట్టమన్నప్పుడు దేవుడు వారు వెళ్ళగొట్టలేదు. అన్యజనులతో సహవాసం చేసి వాళ్ళ క్రియలు నేర్చుకున్నారు. అవి వాళ్ళకి ఊరైపోయి ఎంత మేలు చేయాలి, ఎంతగా దీవించాలి, ఎంతగా ఆశీర్వదించాలని ఎంతగా సంతోషించి దేవుడు వారికి కనానులోకి పంపించాడో, నాశనం చేయడానికి కూడా అలాగే సంతోషపడ్డాడు. ఏం చేయాలంట? సంహరించడానికి, నశింప చేయడానికి కూడా దేవుడు అదే రీతిగా వారిని విషయంలో చేసి ఆ ప్రదేశంలో ఉండకుండా వారిని పెళ్ళగించేశాడు. ఆ ప్రదేశంలో ఉండకుండా ఇజ్రాయేలు ప్రజలు చుట్టుపక్కల దేశాలకి మరి చెరగొనిపోవడానికి కారణం ఏంటి? అలా పారిపోవడానికి కారణం ఏంటి? దేవుడు వద్దన్న పనిని చేశారు. వెళ్ళగొట్టమన్నాయి, వెళ్ళగొట్టలేదు. పాడు చేయమన్నాయి, పాడు చేయలేదు. నశింప చేయమన్నాయి, నశింపజేయలే. స్వాధీనపరచుకోమన్నాయి, స్వాధీనపరచుకోలే. దేవుడు చెప్పినవి చేయకుండా ఏమేమో చేస్తూ ఉంటాం. మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? అందుకే మేలు చేయడానికి ఎంత సంతోషిస్తాడో, ఆయన మాట వినకపోతే శిక్షించడానికి కూడా అంతగా సంతోషించే దేవుడు అంట ఆయన. అలాగని మనం శిక్ష పొందుకొని బాధపడుతుంటే ఆయన చూసి సంతోషించే దేవుడు కూడా కాదు, మళ్ళీ బాధపడే దేవుడే. కాబట్టి మనము వారిని స్వాధీనం చేసుకోలేకుండా, నశింప చేయకుండా, పాడు చేయకుండా ఉన్నట్లయితే వారి మీదికి రావాల్సిన ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది చెప్పండి? మన మీదికి వస్తుంది. చాలా విషయాలలో మరి మనల్ని మనము సరి చేసుకునే వారముగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 7:16 కూడా చదువుదాం. అన్నీ ప్రక్కనే ఉన్నాయి కదా. నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను చేయుదువు. ఏం చేయాలంట? నీవు వారికి ఆ దేశంలోకి మరి నువ్వు వెళ్ళినప్పుడు నీకు అప్పగించిన నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించున్న సమస్త ప్రజలను నువ్వు
పూర్తిగా నాశనం చేయాలి. చేస్తావు నువ్వు. వాళ్ళని కటాక్షించొద్దు, వాటికి పూజించొద్దు, ఎందుకంటే అవి నీకు ఉరి అవుతాయి. ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవు అనుకుందువేమో. అంటే ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలు కూడా ఏమనుకున్నారు? వీళ్ళు చాలా బలవంతులు, వీళ్ళని వెళ్ళగొట్టలేము అని అనుకున్నారు కాబట్టే వారిని ఉంచుకున్నారు. అవి వారికి ఉరైపోయినాయి కదా. కానీ ఈరోజు మనం ఏం అనుకోకూడదంట, అబ్బో ఈ బలహీనత చాలా పెద్దది, ఈ సమస్య చాలా పెద్దది, దాన్ని నేను జయించలేను, అసలు దేనిని కూడా నేను జయించలేనని మనం అనుకోవడానికి వీల్లేదు కదండి. ఎందుకు నేను జయించలేనని ఎప్పుడు అనుకుంటాం? మన శక్తి వైపు, మన సామర్థ్యం వైపు మనం చూసుకుంటే మనం జయించలేమనుకుంటాం. ఎవరి వైపు చూడాలని చెప్తున్నా? దేవుని శక్తి వైపు చూడాలి. సిలువలో ఆయన ఆ సాతాను యొక్క తలను చితగ్గొట్టాడు. ఇదిగో నేను లోకమును జయించి ఉన్నానని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఆ లోకమును జయించాలి అంటే జయించిన జయవీరుడు మనలో ఉంటే మనం కూడా జయించగలుగుతాం, మనం కూడా దానిని జయించగలుగుతాం. ఆ యేసయ్య మనలో ఉన్నాడు. కాబట్టి ఐగుప్తు దేశం నుండి ఏ రీతిగా మరి ఆ ప్రజలను విడిపించి విమోచించి ఆ ఫరోకి ఏ రకంగా తీర్పు తీర్చాడు, అమోరీల రాజుకి బాషాను రాజుకి ఏ రకంగా తీర్పులు తీర్చాడు, అవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ మహత్కార్యములను, ఆ బాహుబలమును, అంటే చాచిన చేతిని, నేను చేయి చాచి ఏ రకంగా మిమ్మల్ని నడిపించానో వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకో. నా వలన కాదు, నేను వీటిని వెళ్ళగొట్టలేను, వీటిని పాడు చేయలేను, వీటిని నేను నశింప చేయలేను, నన్ను నేను స్వాధీనపరచుకోలేను అని మనం అనుకోకూడదంట. అనుకుంటే అదే మన ఆత్మీయ జీవితానికి పతనం. అదే మన ఆత్మీయ జీవితానికి పతనం. ఆత్మ చేత శారీరక క్రియలను ఏం చేయాలా? చంపాలి. దేవుడు ఒక పరిశుద్ధాత్మ శక్తిని ఈరోజు మనకు అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలో నివసించే ఆ పరిశుద్ధాత్ముడు శక్తి కలిగిన వాడు. ఆయన తట్టు మనం చూసినట్లయితే ఏ రకమైన శరీర సంబంధమైన ఆలోచనలే కానీ, క్రియలే కానీ, లోక స్నేహమే కానీ, లోకాశలే కానీ మనం తరిమి కొడతాం. మనం వాటిని తరిమి కొట్టేవారిగా ఉంటాం. అంత బలవంతుని ముందు నిలబడతారా? అమోరీల రాజు, బాషాను రాజు ఎంత మహాబలవంతులంట. వారిని తరిమి కొట్టాడా లేదా? యెహోవా జయించిన దేశము. ఈరోజు మనలో ఉన్న దేవుడు జయించడానికి సమర్థుడు, ఆయన జయశీలుడు. కాబట్టి ఆయన తప్పకుండా సమస్తము పైన మనకు జయమును అనుగ్రహిస్తాడు. కాబట్టి మన రాళ్ళనీటిలో ఏం నేర్చుకున్నాం? ఆత్మ సిద్ధమే, శరీరము బలహీనము. కాబట్టి మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఏ ఒక్కటి నాలో ఇంకా మిగిలిపోతుంది, దేని నేను స్వాధీనం చేసుకోలేకపోయా, దేని నేను ఇంకా పాడు చేయలేకపోతున్నా, దేని నేను ఇంకా పూర్తిగా నాశనం చేయలేకపోతున్నా, ఏ శరీరాశలు, ఏ లోకాశలు, ఏ అన్యజనుల క్రియలు నాలో ఇంకెక్కడన్నా ఉన్నాయేమో ప్రభువా, వాటిపైన నాకు అధికారం దయచేయి, వాటిని నేను స్వాధీనం చేసుకునే శక్తిని నాకు దయచేయి అని ఆత్మస్వరూపుడైన దేవుణ్ణి మనం సహాయం అడిగినట్లయితే మరి ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత మనల్ని నింపి వాటిని తరిమి కొట్టే శక్తిని మనకిస్తాడు. మనంతటా మనం ఏమి చేసుకోలేమండి. మనం ఆయన సొత్తు కదండి, మనమే ఆయన సొత్తు. కాబట్టి మనంతటా మనం ఏమీ చేసుకోలేము. ప్రతి విషయంలో దేవుని వైపు చూడాలి, దేవుని శక్తి మీద ఆధారపడాలి. ప్రభువా నాకు సహాయము దయచేయని కేక వేసినప్పుడు ఆయన తన పరిశుద్ధాత్మ సహాయముతోటి మరి మన శరీరంలో ఉన్న, మన దేహంలో ఉన్న శరీర సంబంధమైన, లోకానుసారమైన, హేయమైనవి, ఆ పాడు చేయవలసిన వాటిని, నశింపు చేయవలసిన వాటిని ఆయనే మనకి సహాయం చేసి, నశింపచేసి మనల్ని మనం స్వాధీనపరుచుకునే కృపను దేవుడు మనకు దయచేస్తాడు. అటువంటి కృపా ప్రభువైన యేసుక్రీస్తు మరి మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.